హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఏ మూల ఏ గొడవ జరిగినా అమెరికా ఎందుకు తలదూరుస్తుంది? రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు, ఇరాన్తో వ్యాపారం చెయ్యొద్దు అని మిగతా దేశాలను శాసించే హక్కు అమెరికాకెక్కడది? అసలు అమెరికాకు ఒక దేశం మీద ఆంక్షలు, శాంక్షన్స్ విధించే అధికారం ఎవరిచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అమెరికా దగ్గర ఉన్న యుద్ధ విమానాల్లో లేదు, అమెరికా సృష్టించిన డాలర్లో ఉంది, యాజాలంలో ఉంది. ఏదీ నమ్మశక్యంగా లేదా? ఈరోజు మనం వీడియోలో అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పెట్లోకి ఎలా తెచ్చుకుందో క్లియర్గా తెలుసుకుందాం. 1. అసలు పునాది ఎక్కడ పడింది? అదే బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు ప్రపంచంలో ఏ దేశానికి కూడా అంత ఆధిపత్యం లేదు. కానీ 1944లో యుద్ధంతో చితికిపోయిన దేశాలన్నీ కలిసి అమెరికాలోని బ్రెట్టన్ వుడ్స్లో ఒక ఒప్పందం చేసుకున్నాయి. అప్పట్లో అమెరికా దగ్గర మాత్రమే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారు నిల్వలుండేవి. అందుకే ప్రతి దేశం తన కరెన్సీని డాలర్తో ముడిపెట్టాలి, అమెరికా తన డాలర్ విలువను బంగారంతో ముడిపెడుతుంది అని ఒప్పందం కుదిరింది. అంటే డాలర్ ఉంటే బంగారం ఉన్నట్లే అని ప్రపంచం అంతా నమ్మింది. ఇక్కడే అమెరికా ఆధిపత్యానికి పునాది పడింది. 2. పెట్రో డాలర్, అమెరికా వేసిన మాస్టర్ ప్లాన్. 1971లో అమెరికా తన దగ్గర ఉన్న బంగారం కంటే ఎక్కువ డాలర్లను ముద్రించడం వల్ల బంగారు నిల్వలు పూర్తిగా తరిగిపోయాయి. అప్పుడు డాలర్ విలువ పడిపోకుండా ఉండటానికి అమెరికా ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. సౌదీ అరేబియా లాంటి పెద్ద చమురు దేశాలతో ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. మీరు ప్రపంచానికి ఆయిల్ అమ్మితే కేవలం డాలర్లలోనే అమ్మాలి, ప్రతిగా మేము మీకు మిలిటరీ రక్షణ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రపంచంలో ఏ దేశానికైనా పెట్రోల్, డాలర్లు కావాలంటే అమెరికా వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనినే పెట్రో డాలర్ వ్యవస్థ అంటారు. 3. ఆంక్షలు, శాంక్షన్స్, అమెరికా వాడే బ్రహ్మాస్త్రం. అంతర్జాతీయంగా అన్ని దేశాలు డబ్బులు పంపే విధానమే స్విఫ్ట్ నెట్వర్క్. ఈ స్విఫ్ట్ నెట్వర్క్ పై అమెరికాకు పూర్తి పట్టు ఉంది. ఒకవేళ ఏ దేశమైనా అమెరికా మాట వినకపోతే వెంటనే ఆ దేశాన్ని ఈ నెట్వర్క్ నుండి బయటకు పంపిస్తుంది. అంటే ఆ దేశం తన సొంత డబ్బును కూడా వేరే దేశానికి పంపలేదు, అక్కడి నుండి తీసుకోలేదు. ఇలా ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా వంటి దేశాలను ఆర్థికంగా ఒంటరిని చేసి అమెరికా అణిచివేయాలని చూస్తోంది. 4. ఇరాన్ మరియు రష్యా విషయంలో భారత్ పోరాటం. గతంలో ఇరాన్ నుండి ఆయిల్ కొనొద్దని అమెరికా భారత్పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఒకానొక దశలో మనపై ఆంక్షలు విధిస్తామని బెదిరించింది. కానీ భారత్ లొంగలేదు. డాలర్లతో సంబంధం లేకుండా మన సొంత రూపాయిలోనే ఇరాన్కు చెల్లింపులు చేస్తూ వ్యాపారం కొనసాగించింది. ఇరాన్ కూడా భారత్ లాంటి పెద్ద మార్కెట్ అవసరం కాబట్టి రూపాయల్లో పేమెంట్ తీసుకోవడానికి అంగీకరించింది. ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని అమెరికా చెప్పినా భారత్ మన దేశ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది. రష్యా నుండి తక్కువ ధరకే ఆయిల్ కొంటూనే రూబుల్ ట్రేడ్ చేస్తూ డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తోంది. భారత్ను అమెరికా ఎందుకు అడ్డుకోలేకపోతోంది?